నమస్తే G24 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన సంఘటనపై సమగ్ర విచారణ జరపాలి. ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన మాజీ ఎంపీ మార్గని భరత్. లేపాక్షి గాంధీ శిల్ప బజార్ హస్తకళలు కళాత్మక వస్త్రాల ఎగ్జిబిషన్ కు కంసే ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించిన జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. మల్లేపల్లి ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ చేతుల మీదుగా పెన్షన్ల పంపిణీ. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా గమనించాలని ప్రజలకు సూచన. రాజనగరం మండలంలో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్. నియోజకవర్గ వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో పాల్గొనే యువత. ఈవీఎంలు మ్యానిపులేషన్ చేసి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని మాజీ ఎంపీ మార్గని భరత్ ఆరోపించారు. శనివారం రాజమహేంద్రవరం మార్గాని ఎస్టేట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైఎస్ఆర్సీపీ రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరు శ్రీనివాస్, నగర పార్టీ అధ్యక్షులు అడప శ్రీహరి, మహిళా విభాగం నగర అధ్యక్షురాలు మార్త లక్ష్మి, నక్కా శ్రీ గణేష్ తదితరులతో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. మా జయంతి మార్గాని భరత్ మాట్లాడుతూ రాష్ట్రంలో గత ఎన్నికల్లో ఈవీఎంలు మ్యానిపులేషన్ చేసి అధికారంలోకి వచ్చిన విధానంపై చర్చ జరుగుతుందని తెలిపారు. ఎన్నికలైన తర్వాత 45 రోజులు ఈవీఎంలను భద్రపరచవలసి ఉండగా ఎన్నికల నియమావళి తొంగ తొక్కి ఈవీఎంలను స్ట్రిప్లుగా నిర్వీర్యం చేశారని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను, ఎంపీలను కొనుగోలు చేసి రాష్ట్రంలో జరుగుతున్న సంఘటన గురించి ప్రజల్ని పక్కదోవ పట్టిస్తున్నారని అన్నారు. డైవర్షన్ పాలిటిక్స్ నడపడంలో చంద్రబాబు నాయుడు సిద్ధహాస్తుడని పేర్కొన్నారు. ఈవీఎంలను 12 గంటలు ఉపయోగించిన తర్వాత 99% బ్యాటరీ తగ్గుతుందని, అయితే 21 రోజుల తర్వాత 99% ఈవీఎంలను బ్యాటరీ రీఛార్జ్ ఎలా ఉంటుందని ప్రశ్నించారు. సీసీ కెమెరాల ఫుటేజ్పై టీడీపీ నాయకులు సమాధానం చెప్పడం లేదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు అడప శ్రీహరి, వైసీపీ మహిళా అధ్యక్షురాలు మార్తి లక్ష్మి, వైసీపీ నాయకులు నక్కా శ్రీ గణేష్, మాజీ అప్పారావు, వాసంశెట్టి గంగాధర్రావు, బిల్డర్ చిన్నమ్మాజీ అప్పారావు, ఎన్వి శ్రీనివాస్, కడలి వెంకటేశ్వరరావు, గణేష్, వట్టికోటి కృష్ణవేణి, రేగుళ్ల నాని, కొమ్మాజీ దుర్గారావు, కుమారి తదితరులు పాల్గొన్నారు. వ్యాప్తంగా పలు అంశాలు, ఎందుకంటే బర్నింగ్ ఇష్యూస్ నడుస్తూ ఉన్నాయి. ప్రధానంగా ఈవీఎంస్ గురించి ఒక పెద్ద చర్చ జరుగుతూ ఉంది దేశవ్యాప్తంగా. అలా ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి సాక్షాత్తు మా పార్టీ సభ్యులు హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. హైకోర్టుని ఆశ్రయించిన తర్వాత నేరుగా యాజ్ పర్ కాన్స్టిట్యూషనల్ బాడీ అయిన ఎలక్షన్ కమిషన్ను 45 రోజుల పాటు ఆ జీవోస్లో లేకపోతే అక్కడ ఉన్న రూల్ బుక్స్లో వీవీప్యాట్స్ని భద్రపరచాల్సిన అవసరం ఉంది. దాన్ని తుంగలోకి తొక్కి కలెక్టర్లకి అదే పని మీద నోటీసులు ఇచ్చి ఆ వీవీప్యాట్స్ని, దాంట్లో ఉన్న స్లిప్స్ని తగలబెట్టే కార్యక్రమం జరిగింది. అసలు ఏం జరుగుతూ ఉంది? దాన్ని డైవర్షన్, చంద్రబాబు నాయుడు గారికి వెనతో పెట్టిన విద్య, డైవర్షన్ పాలిటిక్స్. దాన్ని డైవర్ట్ చేయడం గురించి మా పార్టీ ఎంపీలని కొనుగోలు చేసే కార్యక్రమం జరుగుతోంది. కొనుగోలు చేసి వాళ్ళతో రాజీనామాలు చేయించి డైవర్ట్ చేయడం. అంటే అక్కడ గజపతి నగరంలో మాజీ పార్లమెంట్ సభ్యులు చంద్రశేఖర్ గారు క్లియర్గా చెప్తా ఉన్నాడు, ఏదైతే ఈవీఎంలు 12 గంటలు వాడిన ఈవీఎంలు బ్యాటరీ 50% పైన తగ్గిపోతుంది. అలాంటిది 12 రోజులు పోయిన తర్వాత లేదా 21 రోజులు పోయిన తర్వాత చూస్తే ఆ ఈవీఎంలు 99% బ్యాటరీ ఎక్కడి నుంచి వస్తుంది? అంటే స్ట్రాంగ్ రూమ్లోంచి తీసిన తర్వాత బ్యాటరీ 99% ఎక్కడైనా వస్తుందా? 12 గంటలు వాడిన ఈవీఎంలు. దానికి సంబంధించి సీసీ కెమెరా ఫుటేజ్లు ఇవ్వండి, దాంట్లో తెలుస్తుంది కదా అని చెప్తా ఉంటే దానికి సమాధానం లేదు.
అసలు ఎక్కడ ఏం జరుగుతూ ఉంది? ఇవాళ నిజంగా పారదర్శకంగా ఎలక్షన్స్ జరిగినాయండి? ఇదా ప్రజాస్వామ్యంలో మనం పెద్ద గొప్పలు చెప్పుకుంటూ ఉంటాం. భారతదేశము ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని మనం చెప్పుకుంటూ ఉంటాం. మరి ఇదా ప్రజాస్వామ్యం అంటే? అంటే ఈవీఎంలు మ్యానిపులేషన్ ద్వారా వచ్చిన ప్రభుత్వం కూడా ఒక ప్రభుత్వమే. అంటే మనం ఏమని పిలవాలా? ఈవీఎం సీఎం చంద్రబాబు నాయుడు అని పిలవాలా? ఇంత మోసం జరుగుతూ ఉంది. ఇంకొక అంశము, ఒరిస్సాలో నిజంగా బాధ అనిపిస్తూ ఉంటుంది. 61 ఎమ్మెల్యేలు దగ్గరగా వచ్చిన, ఎన్నో ఎమ్మెల్యేలు 60 దాకా వచ్చినట్టున్నాయి, ఒక ఎంపీ గెలవలేదండి. అంటే బీజేడీకి నవీన్ పట్నాయక్ గారికి ఒక్క ఎంపీ గెలవాల అంటే ఏం జరుగుతూ ఉంది? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లాగా పోను క్రాస్ ఓటింగ్ వేశారంటే నిజంగా ఒరిస్సాలో రెండాట్లుగా ఒకటే ఎంపీకి ఎమ్మెల్యేకి వేస్తూ ఉంటారు. అంటే ఈ యొక్క ఈవీఎం మ్యానిపులేషన్ జరిగింది, దాన్ని డైవర్ట్ చేయాలి ఇమీడియట్గా. ఆ పేపర్లో ప్రతి చోట కూడా కథనాలు వస్తూ ఉన్నాయి. విశ్లేషకులు మాట్లాడుతూ ఉన్నారు, పరకాల ప్రభాకర్ గారు మాట్లాడుతూ ఉన్నారు, ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఇవన్నీ కూడా పెద్ద చర్చ జరుగుతూ ఉంది, దాన్ని డైవర్ట్ చేయాలి. అంటే దగ్గరగా ఒక నేషనల్ డెమోక్రటిక్ పార్టీ అనే ఒక పార్టీ, దానికి సంబంధించి మహారాష్ట్రకు సంబంధించి వాళ్ళు క్లియర్గా నివేదిక ఇచ్చారు. 11 నుంచి 12% అదనంగా ఓట్లు నమోదైనవి అని, పోలింగ్ కన్నా కౌంటింగ్స్లో. మరి ఇవన్నిటిపైన నిగ్గు తేల్చాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదా? అవంతా కూడా ఒక చర్చ బయటికి రావడంతో ఇమ్మీడియట్గా డైవర్షన్, 2 ఎంపీలతో పార్టీలో చేర్చుకొని 3 ఎమ్మెల్సీలని పార్టీలో చేర్చుకొని దాన్ని డైవర్ట్ చేసే కార్యక్రమం. ప్రజలు ఎవరు అమాయకులు కాదు, మా బౌటోళ్ళు అందరూ ఉంటాం, గుర్తు చేస్తూ ఉంటాం. చంద్రబాబు నాయుడు గారు డైవర్షన్ నెంబర్ 1. రెండో అంశము, గుడ్లవల్లేరులో ఒక ఇంజనీరింగ్ కాలేజ్లో అమ్మాయిలు స్పై కెమెరాలు పెట్టి వీడియోస్ తీస్తున్నారు అని మొత్తం అందరూ కూడా, హాస్టల్ పిల్లలు అందరూ కూడా బయటకు వచ్చి గొంతెత్తి మాట్లాడుతూ డైరెక్ట్గా పట్టుకున్నారు ఆ కెమెరాని. ఇది గత 2 సంవత్సరాలు గతం నుంచి కూడా ఇది జరుగుతూ ఉందంట. కాలేజ్ యాజమాన్యము ఎందుకు స్పందించట్లేదు? దీన్ని కప్పిపుచ్చే కార్యక్రమం ఎందుకు చేస్తున్నారు? ఈ ఇష్యూ ఫ్లేరప్ అవుతుంది, గడిచిన 4-5 రోజుల నుంచి ఫ్లేరప్ అవుతుంది. దాన్ని డైవర్షన్ ఇమీడియట్గా చంద్రబాబు నాయుడు గారు ఇంకో పథకం ఇంకోటి పన్నాగం ఏం చేశాడంటే, ఇంత పెద్ద ఇష్యూ ఇక్కడ జరుగుతూ ఉంటే ఎక్కడి నుంచో బొంబాయి నుంచి ఒక పేటీఎం ఒక ఆర్టిస్ట్ని తీసుకుని వచ్చి అక్కడేదో పెద్ద జరిగిపోయినట్టు మళ్ళీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఒక డైవర్షన్ పాలిటిక్స్. అంటే ఈ ఇష్యూని కప్పిపుచ్చే కార్యక్రమంతో మన పిల్లల్ని వదిలేసి 300 మంది పిల్లలు వాళ్ళకి సంబంధించిన వీడియోలు తీశారని వాళ్ళు ఆరోపణలు చేస్తూ ఉంటే, ఈ గొడవ మానేసి చంద్రబాబు నాయుడు గారు ఆ కదంబరి అనే అమ్మాయి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అసలు ఏం జరుగుతూ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? డైరెక్ట్గా వాళ్ళు బాత్రూముల్లో స్నానాలు చేసే వీడియోలు బయటకు వచ్చాయి అని చెప్పి వాళ్ళు గండేపల్లి మండలం మల్లేపల్లిలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సచివాలయ సిబ్బంది టీడీపీ నాయకులతో కలిసి పెన్షన్ల పంపిణీ కార్యక్రమాలు ప్రారంభించారు. ముందుగా పాతబూరు సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితుల ఆశీర్వాదం తీసుకుని పేదలకు పెన్షన్లు పంపిణీ చేశారు. డయాలసిస్ పేషెంట్లు అయిన వల్లభిశెట్టి రమణమ్మ, ఎర్రమల్ల మాణిక్యంలకు ఒక్కొక్కరికి 10,000 రూపాయలు పెన్షన్లు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు, ఎమ్మెల్యేలు ఉదయం 11:30 50% పెన్షన్లు పంపిణీ పూర్తి చేశారని, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా చిత్తశుద్ధితో, అందుకే రేపు ఆదివారం కావడంతో ఒకరోజు ముందుగానే పేదవారికి సామాజిక పెన్షన్ల పంపిణీ చేయడం జరుగుతుందని, అదేవిధంగా ఉద్యోగస్తులు కూడా సమయానికి జీతాలు వేయడం జరుగుతుందని, గత ప్రభుత్వం ఉద్యోగులకు సమయానికి జీతం వేయకపోవడానికి కారణం చిత్తశుద్ధి లేకపోవడమని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. ఎస్వీఎస్ అప్పలరాజు, పోతుల మోహన్ రావు, పర్మి బాబు, కందుల చిట్టిబాబు, మార్షెట్టి భద్రం, దొమ్మ శ్రీను, దిడ్డి శ్రీను, అడబాల రామాంజనేయులు, బొల్లం రెడ్డి, రామకృష్ణ, ఎరంశెట్టి బాబ్జీ, తెలగరెడ్డి వీరభద్రారావు, రామకుర్తి నరసింహం, బొండా శ్రీను బాబు, కొల్లు త్రిమూర్తులు, కాటపల్లి భద్రం, పంచుకట్ల రామకృష్ణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. సంక్షేమాన్ని, అభివృద్ధిని పరిరక్షిస్తూ
అభివృద్ధిలో భాగస్వాములు అవుతూ పరిపాలనలో భాగస్వాములు అవుతూ ఉన్నారో ఉద్యోగస్తులు, వాళ్ళకు కూడా డైరెక్ట్గా 1వ తారీఖుకే పెన్షన్లు జీతాలు ఇచ్చేటటువంటి కార్యక్రమం కూడా తీసుకుంది ప్రభుత్వం. అంటే పనిచేసేవాడికి ఆర్థిక ఇబ్బంది లేకుండా ఉంటే రెండో ఆలోచన లేకుండా పనిచేస్తాడనేటటువంటి ఒక దృఢ నిశ్చయంతో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. గత ప్రభుత్వంలో మీకు తెలుసు, ఎప్పుడు జీతాలు వస్తాయో తెలియదు, ఎప్పుడు పెన్షన్లు వస్తాయో తెలియదు. అలా కాకుండా ఇవాళ ఆ రోజు లేని డబ్బు ఈరోజు ఉన్న డబ్బు ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. అంటే ఆ రోజు లేనిది చిత్తశుద్ధి, ఈరోజు ఉన్నది చిత్తశుద్ధి. ఆ కారణంగానే ఇటు ఉద్యోగస్తులకు కానీ అటు పెన్షన్దారులకు కానీ అందరికీ కూడా సామాజిక పెన్షన్లు కానీ అనుకున్న మేరకు 1వ తారీఖులో ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం కృతనిశ్చయంతో తీసుకుంది. అదే రకంగా కంటిన్యూ జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ హస్తకళల అభివృద్ధి సంస్థ లిమిటెడ్ లేపాక్షి హస్తకళల ఎంపోరియం ద్వారా గాంధీ శిల్ప బజార్ పేరిట ప్రదర్శన అమ్మకాలు ప్రారంభించింది. సెప్టెంబర్ 5వ తేదీ వరకు వారం రోజుల పాటు నిర్వహించే ఈ గాంధీ శిల్ప బజార్ ఎగ్జిబిషన్ ను శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి కళ్యాణ మండపంలో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ శనివారం ఉదయం లాంఛనంగా ప్రారంభించారు. హస్తకళలను ప్రోత్సహించి ఆదరించాలని వారు సూచించారు. చేనేత రంగాన్ని ప్రోత్సహించాలని కూటమి ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రయత్నానికి అనుగుణంగా ఇక్కడ ప్రదర్శన ఏర్పాటు కావడం అభినందనీయమని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాస్ అన్నారు. వీసీఐన్ ఎండీఎం బాలసుబ్రహ్మణ్యం రెడ్డి స్వాగతం పలుకుతూ కేంద్ర టెక్స్టైల్స్ మంత్రిత్వ శాఖ సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనలో భారతదేశం నలుమూలల నుండి దాదాపు 50 మంది హస్త కళాకారులు పాల్గొని వివిధ రకాల హస్తకళలు, చేనేత ఉత్పత్తులను ప్రదర్శిస్తారని తెలిపారు. కొండపల్లి బొమ్మలు, ఏటికొప్పాక బొమ్మలు, చెక్క బొమ్మలు, తోలు బొమ్మలు, మచిలీపట్నం నుండి కృత్రిమ ఆభరణాలు, మదనపల్లి నుండి కుండలు, ఏలూరు నుండి తివాచీలు, నర్సాపూర్ జరీ వస్తువులు, మచిలీపట్నం, వెంకటగిరి, మంగళగిరి నుండి కలంకారీ బ్లాక్ ప్రింట్లు ఉంటాయి. ఉపాడు చీరలు, బీహార్ నుండి బగల్పూర్ సిల్క్, మధ్యప్రదేశ్ నుండి కోసా చీరలు, కాశ్మీర్ సిల్క్స్, బెంగాలీ కాటన్లు ఇందులో ఉన్నాయని తెలిపారు. 5వ తేదీ వరకు ప్రతిరోజు ఉదయం 11 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ప్రదర్శన ఉంటుందని తెలిపారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారికి, మేడంకి, సభాధ్యక్షుల వారికి, మీడియా వారికి అందరికీ కూడా నమస్కారం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సహకారంతో, వారి యొక్క సౌజన్యంతో ఇక్కడ రాష్ట్రంలో ఏపీ హ్యాండీక్రాఫ్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ వారు ఇలాగా మన హస్తకళాకారులు, అలాగే చేనేత వృత్తి పైన ఉత్పత్తులు చేస్తున్న వారందరికీ కూడా వారి యొక్క ప్రతిభని ప్రదర్శించడానికి కనుగొనగలుగుతున్న హస్తకళాకారులందరికీ కూడా ఈ తరం వారికి దారి యొక్క విశిష్టతని తెలిసే విధంగా ఈ యొక్క మంచి ఎగ్జిబిషన్ని ఏర్పాటు చేసినందుకు ముందుగా డిపార్ట్మెంట్ వారికి నా అభినందనలు తెలియజేస్తూ, కలెక్టర్ గారితో పాటు ఇప్పుడే తిరుగుతూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. మంగళగిరి నుంచి, పాయికరావుపేట నుంచి, ఇలాగా వివిధ ప్రాంతాల నుంచి, తెలంగాణ నుంచి కూడా కొంతమంది వచ్చి వారి యొక్క ఉత్పత్తులన్నింటినీ కూడా ఇక్కడ ప్రదర్శిస్తూ ఉన్నారు. తప్పకుండా వాటిలన్నింటినీ ప్రోత్సహించాలి, ప్రభుత్వాలు వారికి ఆదరణ ఇవ్వాలి, కేంద్ర ప్రభుత్వం సహకారం అందించాలి. వారు కూడా చెప్తా ఉన్నారు డిపార్ట్మెంట్ వారు, ఈ యొక్క వృత్తిలో ఉన్న వారికి నైపుణ్యం పెంచేందుకు గాను ట్రైనింగ్స్ ఇవ్వడం, అలాగే కేంద్రం నుంచి వారికి వారి యొక్క ఉత్పత్తుల్ని పెంచుకోవడానికి ఆర్థిక సహకారం కూడా అందించే కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారని కూడా చెప్పడం జరిగింది. మరి ఎన్డీఏ కూటమిగా ఎన్నికల ముందు కూడా మేము చెప్పున్నాం, ఏదైతే ఈ యొక్క చేనేత కార్మికులు అందరికీ కూడా ప్రోత్సాహాలు అందించాల్సిన అవసరం ఉంది. జిఎస్టీ పరంగా సమస్యలు ఉన్నాయి, పవర్ కన్జంప్షన్లో కూడా సమస్యలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా సరిచేస్తామని కూడా అనేకమైన హామీలు ఇచ్చున్నాం, దానికి కట్టుబడి ఉన్నాం. దానిపైన అధ్యయనం కూడా చేస్తూ ఉన్నాం, చూస్తూ ఉన్నారు. ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు ఏ ఒక్క డిగ్నిటరీస్ని కలిసిన ఈ యొక్క లేపాక్షి నుంచి వచ్చే గిఫ్ట్ బాక్స్ ఇవ్వడం, అలాగే ఎక్కడికి వెళ్ళినా మంగళగిరి నుంచి వచ్చే శాలువానే కప్పడం, చేనేతల ద్వారా చేసిన వాటిని, అంటే ఇవన్నీ కూడా ప్రోత్సాహాలు. ఇవన్నీ అందించినట్లయితే వాళ్ళకి కూడా ఒక ధైర్యం, ప్రభుత్వాలు మమ్మల్ని గుర్తిస్తాయి, మేము ఏదైతే వృత్తి పైన ఆధారపడి ఉన్నామో ఈ వృత్తిని వాళ్ళు గుర్తిస్తూ ఉన్నారు, ఆదరిస్తూ ఉన్నారనే ఆలోచన వారికి కూడా రావాలి, వస్తూ ఉంది. భవిష్యత్తులో ఇంకా చేసే బాధ్యత కూడా ఎన్డీఏ కూటమి మేము తీసుకుంటాం. మీడియా ద్వారా ప్రజలను కూడా కోరుతా ఉన్నాం. ఇక్కడ చాలా చక్కటి ఎగ్జిబిషన్ జరుగుతూ ఉంది, మీరందరూ రండి, వచ్చి చూడండి.
తప్పకుండా ఆడవారికి మగవారికి అందరికీ అన్ని వర్గాల వారికి కావాల్సిన మెటీరియల్స్ అన్నీ కూడా ఉన్నాయి. వచ్చి మీరు ప్రోత్సహించినట్లయితే తప్పకుండా మన వృత్తులు ఏదైతే ఉన్నాయో, మన రాష్ట్రానికి సంబంధించిన వృత్తులు ఏదైతే ఉన్నాయో ఆ హస్త కళాకారులందరినీ కూడా మనందరం కూడా అండదండలు ఇచ్చిన వారు అవుతాం. దయించి అందరూ కూడా వచ్చి ఎగ్జిబిషన్కి ప్రోత్సాహం అందించాలని తెలియజేస్తూ మరొకసారి అందరికీ ధన్యవాదాలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం కాలేరు గ్రామం సర్పంచ్ దాయం కావేరి శేఖర్ ఆధ్వర్యంలో ఎన్నడూ లేని విధంగా 31వ తేదీన లబ్ధిదారులకు సామాజిక పెన్షన్లు అందించిన ఎస్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజా మన్నన పొందిందని సర్పంచ్ కావేరి శేఖర్ అన్నారు. సెప్టెంబర్ నెల 1వ తేదీ ఆదివారం సెలవు రోజు కారణంగా ఉద్యోగులకు ఇబ్బంది కలగకుండా ఒకరోజు ముందే కపిలేశ్వరపురం మండలంలో గల 19 గ్రామాల్లో సామాజిక పెన్షన్లు పంపిణీ చేపట్టారు. బంగాళాఖాతంలో సంభవించిన అల్పపీడన ప్రభావంతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలను సైతం లెక్క చేయకుండా గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ఉదయం 5 గంటల నుండే పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 3 నెలలుగా గ్రామ సచివాలయ సిబ్బందిచే తొలి రోజు సుమారు 90% సామాజిక పెన్షన్లు లబ్ధిదారులకు అందిస్తున్న ఘనత ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని కాలేరు సర్పంచ్ దాయం కావేరి శేఖర్ కొనియాడారు. 31వ తేదీ శనివారం పెన్షన్లు తీసుకోలేని వారికి 2వ తేదీ సోమవారం ఇస్తారని సర్పంచ్ దాయం కావేరి శేఖర్ తెలిపారు. ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, వార్డు మెంబర్లు, గ్రామ తెలుగుదేశం జనసేన పార్టీ కూటమి శ్రేణులు పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈరోజు ఆగస్టు 31వ తారీఖు కూటమి ప్రభుత్వం మన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు గారు ఆదేశాల మేరకు పెన్షన్ పంపిణీ ప్రతి నెల 1వ తారీఖున ఇవ్వడం జరుగుతుంది. కానీ మన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈరోజు ఆగస్టు 31వ తారీఖున పెన్షన్లు ఇంటింటికి వెళ్ళి మా సచివాలయం స్టాఫ్, అలాగే అంగన్వాడీసు, యాన్మెట్రు, ఆశా వర్కర్సు అందరూ కూడా సహకరించి అందరూ కూడా విఆర్ఓస్, మా సచివాలయం స్టాఫ్ ఎవరైతే ఉన్నారో మొత్తం ఎంప్లాయీస్, మా విలేజ్లో ఉన్న ఎంప్లాయీస్ అందరూ కూడా దీనికి సహకరించి విలేజ్లో మొత్తం 5 గంటల నుండి ప్రభుత్వం ఆదేశాల మేరకు, కలెక్టర్ గారి ఆదేశాల మేరకు 5 గంటల నుండి పెన్షన్ ఇవ్వడం జరిగిందండి. ఆగస్టు 31వ తారీఖుని 1వ తారీఖు సెప్టెంబరు ఆదివారం అయినందున సెలవు కారణంగా 31వ తారీఖు ఆగస్టు నెలలో అందరికీ పెన్షన్ పంపిణీ చేయాలని చెప్పేసి ఇవ్వడం వల్ల అందరం కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు ఈ పెన్షన్ పంపిణీ విజయవంతంగా పూర్తయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈ పెన్షన్ పంపిణీని విజయవంతం చేసినటువంటి మా స్టాఫ్ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు జనసేన పార్టీ అధ్యక్షులు మనందరి ప్రియతమ నాయకులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా రాజనగరం నియోజకవర్గ రాజనగరం మండలం రాయల్ కన్వెన్షన్ హాల్లో రాజనగరం నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ బత్తుల బలరామకృష్ణ గారు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపు కార్యక్రమాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన నా సేన కోసం నా వంతు కోఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి గారు మరియు ఎన్డీఏ కూటమి నాయకులు ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపులో రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి సర్టిఫికెట్ అందజేసిన బత్తుల వెంకటలక్ష్మి గారు ఈ కార్యక్రమంలో జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, జన సైనికులు, వీర మహిళలు భారీ స్థాయిలో పాల్గొన్నారు. శనివారం ఉదయం నారాయణపురంలో ఉన్న శ్రీ గౌతమి జీవకారుణ్య వృద్ధుల ఆశ్రమాన్ని సందర్శించి అక్కడ వృద్ధులకు సామాజిక భద్రత, ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు కలెక్టర్ పి ప్రశాంతి అందజేశారు. ఆగస్టు నెలకు చెందిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సెప్టెంబర్ 1వ తేదీ ఆదివారం సెలవు దినం కావడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఒకరోజు ముందుగానే పంపిణీ చేస్తున్నట్లు వృద్ధులకు తెలియజేశారు. స్వయంగా జిల్లా కలెక్టర్ వచ్చి పెన్షన్ అందజేయడం పట్ల వృద్ధులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జీవకారుణ్య వృద్ధాశ్రమంలో 60 మంది పెన్షన్ లబ్ధిదారులకు పెన్షన్ అందజేస్తున్నట్లు అధికారులు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 2,39,924 మందికి ఉదయం నుండే పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని ఒక క్రమశిక్షణతో కూడి అందజేయడంలో అధికారులు, సిబ్బంది పనితీరును కలెక్టర్ అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఉదయం 10 గంటలకు 83% మందికి ఇంటి వద్దనే పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ పిఎం సత్యవేణి తదితరులు పాల్గొన్నారు. ఎల్లారెడ్డి పట్టణ టీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన 5 కౌన్సిలర్లు మూకుమ్మడిగా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఆధ్వర్యంలో అధికార కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. శనివారం హైదరాబాద్ లోని ఎమ్మెల్యే నివాసానికి వెళ్లిన కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఎమ్మెల్యే మదన్ మోహన్ చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తెలిపారు. 1వ వార్డుకు చెందిన కౌన్సిలర్ అల్లం శ్రీనివాస్, 10వ వార్డు కౌన్సిలర్ పద్మ శ్రీకాంత్, 8వ వార్డు కౌన్సిలర్ నునుగొండ భూదేవి శ్రీనివాస్, 6వ వార్డు కౌన్సిలర్ సంఘాని బాలమణి పోచయ్య, 12వ
12వ వార్డు కౌన్సిలర్ నీలాకంఠం బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి ఎమ్మెల్యే సాదరంగా ఆహ్వానం పలికారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎల్లారెడ్డిపట్నం అభివృద్ధికి వార్డు కౌన్సిలర్లు కృషి చేయాలని, ఎల్లారెడ్డిపట్నం అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని సూచించారు. ప్రభుత్వ సహకారంతో ఎల్లారెడ్డిపట్నాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుందామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మారెడ్డి రజిత, వెంకటరామరెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కుర్మా సాయిబాబా, పిఎస్సిఎస్ డైరెక్టర్ గోపీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఆదేశాల మేరకు ఎల్లారెడ్డి మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గా మారెడ్డి రజిత, వెంకటరామరెడ్డి నియమిస్తున్నట్లు శనివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎల్లారెడ్డి మండలానికి చెందిన మారెడ్డి రజిత జంగమేపల్లి గ్రామానికి చెందిన ఇదివరకు సర్పంచ్ గా కొనసాగారు. సర్పంచ్ల పదవి కాలం పూర్తి కావడంతో ప్రస్తుతం ఆమె ఎల్లారెడ్డి మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గా నియమిస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మారెడ్డి రజిత, వెంకటరామరెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ హైదరాబాద్ లో స్వయంగా కలిసి మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గా తనకు అవకాశం కల్పించినందుకు కృతజ్ఞత తెలిపారు. ఎల్లారెడ్డి మార్కెట్ కమిటీ అభివృద్ధి కోసం కృషి చేస్తారని ఆమె YLR9 మీడియాతో మాట్లాడారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గా నూతనంగా నియమితులైన మారెడ్డి రజిత, వెంకటరామరెడ్డిని ఎల్లారెడ్డి మున్సిపల్ కౌన్సిలర్లు కలిసి అభినందన తెలిపారు. పూలమాలలు, షాల్వాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు పద్మ, శ్రీకాంత్, అలం శ్రీనివాస్, నూనుగొండ భూదేవి, శ్రీనివాస్, నీలకంఠ, మహేశ్వరి, విద్యాసాగర్, బాలమణి, పోచయ్య, గాదె తిరుపతి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కుర్మా సాయిబాబా, పిఎస్సిఎస్ డైరెక్టర్ గోపీకృష్ణ, మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి తదితరులు అభినందించారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలోని సగర సంఘం భవనంలో తెలంగాణ రాష్ట్ర సగర సంఘం అధ్యక్షులు శ్రీ ఉప్పరి శేఖర్ సగర ఆదేశాల మేరకు సగర రాజకీయ చైతన్య వేదిక 4/9/2024 బుధవారం రోజు జిల్లాలోని ప్రతి సగర కుటుంబంలో నుండి సభ్యులు హాజరు కావాలని కోరడం జరిగింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ మా సగర జాతి బిడ్డలకు కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశాలు కల్పించాలని, లేని ఎడల ప్రభుత్వంపై పోరాటం చేస్తామని హెచ్చరిస్తూ ప్రతిపక్ష పార్టీలైన బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కూడా మా వాళ్ళకి అవకాశం కల్పించాలని డిమాండ్ చేయడం జరిగింది. మా సగర సోదరుల్ని ఏ పార్టీ అయితే అవకాశాలు కల్పిస్తూ ఉందో వారికి మద్దతుగా ఉంటామని తెలియపరుస్తున్నాం. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు మార్క అశోక్, సగర జిల్లా ప్రధాన కార్యదర్శి బంజాపల్లి హనుమన్లు, సగర రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉప్పరి సాయిబాబా, సగర జిల్లా ఉపాధ్యక్షులు ఉప్పరి సాయిలు, సగర ఎల్లారెడ్డిపట్నం అధ్యక్షులు నిమ్మ కృష్ణ, సగర మడురే సాయిలు, సగర బాలి సగర, నిమ్మ అశోక్ సగర, కె రాములు సగర, కె నాగరాజు సగర, జిల్లాలోని సగర బంధువులు పాల్గొనడం జరిగింది. జై భగీరథ. అందరు సగర సోదరులకు అందరికి నమస్కారం. రేపు 4వ తారీఖు 9వ నెల బుధవారం రోజు మన కామారెడ్డి జిల్లా నుండి రాజకీయ చైతన్య సదస్సుకి జిల్లా వ్యాప్తంగా ఉన్న సగర సోదరులందరూ భారీ ఎత్తున తరలి రావాలని మన రాష్ట్ర అధ్యక్షులు పిలుపునివ్వడం జరిగింది. అందుగురించే ఇక్కడ మనము ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మన జిల్లా వ్యాప్తంగా ఉన్న సగర సోదరులు స్వచ్ఛందంగా మేము కూడా రాజకీయంగా ఎదగాలి, మాకు కూడా ప్రజాపాలన తెలవాలి, ప్రజలను పాలించే వంశం మా రఘువంశంలో శ్రీరామచంద్రమూర్తి ఎలా పరిపాలన చేసిండో అదే రకంగా సగరులు కూడా పరిపాలన చేయాలనే ఉద్దేశంతో మా రాష్ట్ర అధ్యక్షులు, మా జిల్లా అధ్యక్షులు పిలుపునివ్వడం జరిగింది. కాబట్టి వారి ఆధ్వర్యంలో మనం అందరం కలిసి రేపు బుధవారం రోజు పెద్ద ఎత్తున తరలి రావాలని జిల్లా వ్యాప్తంగా ఉన్న సగర సోదరులందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మా సగరుల పట్ల ఒక చింతనను వీడి ఏదైతే బీసీ కులాలు ఉన్నాయో ముదిరాజు కానీ, మున్నూరు కాపు కానీ, గౌడ్స్ కానీ ఇతర ప్రతి కులాలకి ఫెడరేషన్లు, కార్పొరేషన్స్ ఏర్పాటు చేసి వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు. కానీ మా సగర జాతిని నట్టిట్ట ముంచేసిన పరిస్థితి ఉన్నది. సగరులు ఎప్పుడు ఈ మమ్మల్ని ఓటు బ్యాంకు రాజకీయంగా చూస్తున్నారు, కానీ మమ్మల్ని ఆర్థికంగా ఆదుకోవడంలో ప్రభుత్వాలు మారినా కూడా మా సగర జాతులు ఈ రకంగా కుంగిపోతున్నాయి. కాబట్టి ఇప్పటికైనా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి రాబోయే స్థానిక సంస్థ ఎన్నికలలో చట్టసభలలో రిజర్వేషన్లు కల్పించి మమ్మల్ని ప్రోత్సహిస్తేనే మేము కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలుకుతాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలైనా సరే, ఇటు బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ, సిపిఎం, ఏ పార్టీ అయినా సరే, సగరులను ఎవరు ప్రోత్సహిస్తే వారికే మేము మద్దతు తెలుపుతాము. లేని ఎడల ఏ పార్టీ మమ్మల్ని కించపరిచినా కూడా ఆ పార్టీని బొందబెట్టే దిశగా
మేము బంద్ చేస్తామని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. జై సాగరా, జై సాగరా, జై సాగరా, జై సాగరా, జై ఉప్పరా, జై ఉప్పరా, జై ఉప్పరా. అందరికీ ధన్యవాదాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన సంఘటనపై సమగ్ర విచారణ జరపాలి. ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన మాజీ ఎంపీ మార్గని భరత్. లేపాక్షి గాంధీ శిల్ప బజార్ హస్తకళలు కళాత్మక వస్త్రాల ఎగ్జిబిషన్ కు కంసేల్. ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించిన జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. మల్లేపల్లి ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ చేతుల మీదుగా పెన్షన్ల పంపిణీ. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా గమనించాలని ప్రజలకు సూచన. రాజనగరం మండలంలో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్. నియోజకవర్గ వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో పాల్గొనే యువత. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.